అవతార పురుషుడైన మన శ్రీకృష్ణ భగవానుడి జీవితం నుండి మన మానవ జీవితానికి పనికొచ్చే 7 ముఖ్యమైన సూత్రాలు ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడి నుండి వచ్చిన ప్రతి వాక్యము, ప్రతి వచనము అజరామరం. అందులో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. పాయింట్ నెంబర్ 1, ఒక దూడ తన తల్లిని వెతుక్కుంటూ ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా కర్మ కూడా మనిషిని వెతుక్కుంటూ వెళ్తుంది. పాయింట్ నెంబర్ 2, మనిషి శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. ఆత్మకు మరణం లేదు, ఆత్మ పుట్టదు, ఆత్మ మరణించదు. పాయింట్ నెంబర్ 3, తను భగవంతుడైనంత మాత్రాన ఒకరికి కావాలని ఫలాలు అందించనని, ఒకరి విధిని తాను రాయలేనని తెలిపారు. పాయింట్ నెంబర్ 4, మనిషి తన కర్మల వల్లే తన విధిని నిర్దేశిస్తాడు, అందుకే మన భవిష్యత్ నిర్మాణం మన చేతుల్లో పనే అని స్పష్టమవుతుంది. పాయింట్ నెంబర్ 5, మనిషి పాత వస్త్రాలు విడిచేసి కొత్త వస్త్రాలు ధరించే విధంగా శరీరం కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని చేరుకుంటుంది. పాయింట్ నెంబర్ 6, ఏదైనా కోల్పోతే ఏం చేయాలో శ్రీకృష్ణుడు తెలిపారు. కోల్పోయిన దాని గురించి బాధపడడం మంచిది కాదు. మనిషికి వచ్చే పేరు, కీర్తి, పని, జననం అనే ప్రతిదీ మనకు ఇతరుల వల్లే చేకూరుతుంది. ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తాం. పాయింట్ నెంబర్ 7, జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే, ఏం జరగబోతుందో కూడా అది మన మంచికే. అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, ఏం జరిగినా మన మంచికే అని. హరే కృష్ణ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.